సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావుతో పాటు 14-15 వార్డుల నుండి 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తప్పనిసరిగా బాబురావు చేయడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడాలని భావిస్తున్నాను. ఆయన కూడా చేయడం వల్ల నేను అష్యూరెన్స్ తప్పనిసరిగా అదే విషయాల్లో అన్ని డెవలప్మెంట్ కూడా ఈ వార్డు అభివృద్ధికి కూడా అన్ని విధాలుగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తూ, గతంలో కూడా ఈ వార్డులో నా హయాంలో నా చొరవతో చాలా పనులు జరిగినాయి. హుజూర్ నగర్ పట్టణంలో కూడా మేజర్ పెద్ద అభివృద్ధి కార్యక్రమాలను కూడా మరి నా చొరవతో జరిగిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ, డబుల్ రోడ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా నా హయాంలో నిర్మించిన విషయం కూడా నేను మనవి చేస్తూ బాబురావు గారిని కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. దగ్గుబాటి సత్యానందం, దగ్గుబాటి సుశీల, కోలపొడి మమత, కోలపొడి రాజరత్నం, కోలపొడి కరుణమ్మ, కోలపొడి చందు, కోలపొడి శాంతమ్మ, మామిడి అశోక్, మామిడి కుమారి, మామిడి ఇమ్మానుయేల్ గారు, మామిడి పద్మ గారు, మామిడి రాజేష్ గారు, మామిడి రాజేష్, మామిడి నవీన్, మామిడి సరోజనమ్మ, మామిడి సరోజనమ్మ, మాదా కురపమ్మ, కొర్రపాటి కిరణ్, కొర్రపాటి కరుణ, కొర్రపాటి రంగయ్య, కొర్రపాటి కమలమ్మ, షేక్ మహమూద్, షేక్ మోహిన్, వనపట్ల బాలస్వామి, వనపట్ల మార్తమ్మ, ఐల వెంకన్న, ఐల నీల, ఐల శ్రీను, ఐల లక్ష్మి, ఐల గోపి, చింతమల్ల ప్రసాద్, పులిచింతల ప్రతాప్ రెడ్డి గారు, రేపాకుల నారాయణ గారు, మేకల రామారావు గారు, కుమారి మామిడి కుమారి గారు, చింతమల్ల సంతోషమ్మ గారు, కొనుగోలుపల్లి పుష్పమ్మ గారు, కొనుగోలుపల్లి సుధాకర్ గారు, దగ్గుబాటి సుశీల గారు,